హాయ్ బ్రో. మనం నీళ్ళేసి దాదాపు 5 రోజులైతే అయిపోయిందండి. 5 రోజుల తర్వాత చేలాగైతే వస్తే ఆకు మాత్రం కొంచెం ఫ్రెష్‌గా అయితే కనిపిస్తుంది కదా మీకు. ఫ్రెష్‌గా అయితే ఆకు అంతా ఉన్నది కదా! అలా ఏం లేదండి. మందు కొట్టినాం అనమాట ఈ గ్యాప్‌లో అనేది. శనివారం రోజైతే మందు కొట్టినాము. ఫ్రెష్‌గా అయితే ఉన్నది. అండ్ ఇగుర్లు అనమాట. ఇగుర్లు అయితే ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. మనకి ముదిర ఆకు ఏందంటే ఇలాగే ఉన్నదన్నమాట. సో ఎట్టున్న ఆకు అయితే అట్టే ఉన్నదండి. కానీ ఈ ఆకు ఎప్పుడు రాలుతుందని మాత్రం తెలీదు. కానీ నేను నీళ్ళేస్తే రాలిపోవచ్చా డౌట్ అయితే ఉన్నాను. నీళ్ళు కట్టానంటే ఈ ఆకు అంతా రాలిపోద్దండి. ఇది మొత్తం ముదిరి నీళ్ళు వేసుకుంటున్నాను. నేను వచ్చి మంగళవారం రోజు నీళ్ళు వేసానండి. మంగళవారం, సోమవారం నీళ్ళు వేసాను. కానీ ఈ 3 రోజుల తర్వాత నీళ్ళైతే వేయలేదండి. ఎందుకంటే వాన పడిందనమాట ఈ గ్యాప్‌లోను. వాన పడటం వల్ల నేను మళ్ళీ నీళ్ళు వేయలేదండి. ఈ వాన కూడా ఏందంటే నార్మల్‌గా అయితే కల్లేపోలకి అటు చల్లుతుంది, అటు ఆగిపోతుంది. కానీ ఈ చీమలు మాత్రం చెట్టు మాత్రం వదలట్లేదనమాట. చీమ అయితే వెళ్ళిపోయిందనమాట. మరి ఫస్ట్‌కి అయితే వెళ్తుంది చీమ అనేది. ఇగో ఎడ దిగులాడుతుంది చీమ అనేది. చూసారా? ఈ చీమలు కూడా చెట్టు పైన తిరుగుతున్నాయండి. ఏమనుకోవాలా నాకేం అర్థం కావట్లేదండి. కానీ ఇప్పటికైతే ఆకు పురుగు అనేది లేదండి తోటలాగైతేను. ఆకు మాత్రం చాలా ఫ్రెష్‌గా అయితే కనిపిస్తుంది. ఇగురులు అనమాట. మామూలుగా అయితే ఆ ఇగురులను అలా కట్ చేసేస్తుందండి పురుగు అనేది. కానీ ఇగురు మాత్రం కట్ చేయలేదు. కొంచెం ఫాస్ట్‌గానే మందైతే కొట్టినామనమాట. నాకైతే కొంచెం బెస్ట్ అయితే అనుకోవచ్చు. కానీ ఈ బూజు మాత్రం వదలట్లేదండి. ఇది ఒక మళ్ళీ సమస్య అయింది నాకు. చూసారా? ఈ బూజు చూడండి ఎట్టేస్తుందో. ఇది ఈ బూజు ఒకటి వెళ్తుందన్నమాట చెట్ల మీద. ఈ బూజు కూడా అయితే మళ్ళీ దానికి ఏముంది కూడా తెలియదు. మళ్ళీ షాప్ కూడా పోయి అడగాలని. నేను పోయినప్పుడల్లా ఊడు ఎన్ని డౌట్లు అంటే అన్ని డౌట్లు నా మీద అడుగుతున్నాడు వాడు. నేనే దొరికినట్టున్నాడు ఆ షాప్ వాడికి కూడా. ఇంకేం చేయలేదండి. నీళ్ళు వేసుకోవాలి. కాకపోతే ఈ వాన వల్ల నీళ్ళు అనేది వేయలేకపోతున్నాం సక్రంగా. చెమ్మ అయినట్టే ఉంటుంది కానీ చెమ్మ అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి ముదిరాకు చూడండి ఏదో కత్తితో కోసినట్టుగా అయితే అనిపించిపోతుంది కదా. సగం ఇనుగు రంగు, సగం పసుపు రంగు అయితే 2 కలిపి ఉన్నట్టుంది కదా. ఈ రంగు చూస్తే ఏదో గాయం రావు అనుకుంటారు దీన్ని. ఆ విధంగా ఉంది ఆ ఆకు అయితే. ఇక్కడికైతే ఇదే వంతన క్లియర్గా అయితే ఉన్నదండి. ఎక్కడ కానీ ఆకు అనేది దెబ్బతినలేదు. క్లియర్గా అయితే ఉన్నది ఆకు అంతా. నేను ఒక్క చెట్టు చూసి మొత్తం చెప్పగలుగుతానండి. అంటే నాకు అలవాటు అయిపోయిందన్నమాట. ఒక చెట్టు కాపే చూస్తాను, మిగతా చెట్లు ఏమి చూడనమాట పెద్దగా. ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా. ఈ పైపులు కొన్నాకండి మా చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఎందువల్ల అంటారా, మనం డైరెక్ట్గా ఇలా సైడ్ కాలువలు తీసి ఆ కాల మీద ఆ చెట్టు కాడ నుంచి ఈ చెట్టు కాడ కాలువ తీసి ఆ కాలం మీద నీళ్ళు వచ్చి ఆ చెట్టు మొదట్లో పోయి చాలా లేట్ అయిపోయేది. కానీ నాకు ఈ పైపులు కొన్నాకండి, పైపులు తెచ్చి దాదాపు అయితే అంటేలండి రోజు నీళ్ళు వేసిన దానికి మా చెట్లు అయితే ఈ చెట్టు కాడ నుంచి ఈ వర్షకాడ నుంచి లెక్క వేసుకుంటే మనం అన్ని పెద్ద చెట్లు అండి కనిపిస్తుంది కదా. ఎన్ని పెద్ద చెట్లు అయిపోయినాయి అన్నమాట. మేము నుంచి మొత్తం పెద్ద చెట్లు అండి. అప్పుడు నేను పాత వీడియోలు ఉన్నాయి చూడండి, పారెత్తుకొని కాళ్ళ మీద నీళ్ళు వేసుకుంటూ ఉన్నాయి. కొన్ని పాత వీడియోలు అయితే ఉన్నాయి చూడండి, మీకే అర్థమైపోద్ది. అర్థం నీళ్ళు వేస్తే చక్కగా రాలేదన్నమాట. నీళ్ళు తక్కువ ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైతే నేను ఈ పైపులు కొన్న కాడి నుంచి చెట్లు అయితే చాలా మార్పు వచ్చినాయి అన్నమాట. ఎందువల్లంటే ఈ పైపులు ఉన్నాయి నీళ్ళు పోతాయి. ఈ పైపుల నుంచి మొత్తం చెట్టు మొదటిలాగా అయితే నీళ్ళు వస్తాయి అన్నమాట. ఈ గ్యాప్లో ఎక్కడ నీళ్ళు పోవన్నమాట. ఇక నుంచి దాకా నీళ్ళు పైపుల నుంచి బయట రావడం కానీ పైపు అంతా నీళ్ళు పోవడం కానీ ఏమి ఉండదండి. డైరెక్ట్ మనకి పైపు కానీ జాయింట్ చేసినామంటే మోటార్ కాడ నుంచి డైరెక్ట్ మనకి చెట్టు మొదట్లోనే పడతాయి అన్నమాట నీళ్ళు అనేది. ఆ పైపు ఉంది కదా, ఆ విధంగా డైరెక్ట్ మనకి చెట్టు మొదట్లోకి అయితే వేసుకోవచ్చు పైప్ అనేది. నీకు ఎంత కావాలంటే అన్ని నీళ్ళు మనం చెట్టు మొదలు కట్టుకోవచ్చు. ఆ చెట్టు నిండిపోయినాక దానికైతే వేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా బెస్ట్ అయితే అనిపించింది. మీరు కూడా ఇలాంటి పైపులు వాడుతుంటే కింద కామెంట్ చేయండి.